తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రఘునాథ్ రెడ్డి గారి జీవితంలో ఆయన అన్న ఒక మాట నేను జీవితంలో మర్చిపోలేను. రఘునాథ్ రెడ్డి, నీ గురించి ఎవరెవరో ఏదేదో ఎందుకు చెప్పారు ఆయన అప్పుల్లోనే అంత పెద్ద మాట మీకు? మరి అక్కడ ఏమైందో ఏమిటో నాకైతే తెలీదు. ఎవరో ప్రత్యేకం నా గురించి మెడ్రాస్లో స్ప్రెడ్ చేశారు. కమర్షియల్గా నేను ఫెయిల్యూర్, పెద్ద ఫెయిల్యూర్. ఇప్పుడు ఎలా బతుకుతున్నామని అడగవచ్చు. నేను రైల్వేలో 28 సంవత్సరాల పైన చేశాను. దాంతో నాకు పెన్షన్ వస్తుంది. నా దగ్గర నుంచి నేను 3 ప్రాణాల మీద బతుకుతున్నా. 2 ప్రాణాలు పైకి వెళ్ళిపోయినాయి. ఐఎమ్ అన్ ఓన్లీ 3 లైఫ్. నాది వాళ్ళిద్దరిది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ రోషన్. పాత రోజుల్లో సినిమాల గురించే కాదు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత విశేషాలు కూడా చాలామంది కూడా మనకి షేర్ చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒకప్పుడు ఎంతోమందిని అలరించిన రఘునాథ్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఎన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయో ఆయన ఖాతాలో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మీకే కాదు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్స్. రఘునాథ్ రెడ్డి గారి జీవితంలో ఈ 25-30 ఇయర్స్లో అసలు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, ఎలా కష్టపడ్డారు, ఎదురైన చేదు అనుభవాల గురించి, వచ్చిన సక్సెస్ గురించి, బాధపడ్డ సందర్భాలు, బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాల గురించి ఒక్కసారి. ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండస్ట్రీలో నేను బాధపడ్డ సందర్భాలంటూ ఏమీ లేవండి. అన్నీ సంతోషపడ్డ సందర్భాలే ఎక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే నేను పల్లెటూళ్ళలో పుట్టాను 43లో. ఆ తర్వాత ఒక 12 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చి కొంత చదువు అయిన తర్వాత అటు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ రాయటం. నేను రైల్వేలో 64లో అపాయింట్ అయ్యాను నేను యాజ్ ఎ క్లర్క్. ఆ తర్వాత అక్కడే చేస్తూ ఇక్కడ లాలాగూడలోనే అపాయింట్ అయ్యాను, సికింద్రాబాద్ లాలాగూడలో. అక్కడ చేస్తూ ఉండంగానే నేను ప్రమోషన్ కోసం అని చెప్పని మళ్ళీ రాయనపాడుకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవటం, రాయనపాడులో ఒక 10 ఏళ్ళు చేయటం. అక్కడ 10 ఏళ్ళు చేస్తున్న టైంలోనే డెప్యుటేషన్ మీద 2 ఇయర్స్ ఇరాక్ వెళ్ళి రావటం. ఓకే. అక్కడ ఉండంగా యాక్చువల్గా నేను లాలాగూడలో పనిచేసిన టైంలోనే మా గురువుగారు శ్రీహరిమూర్తి గారు, టి శివరామకృష్ణ గారు, వాళ్ళిద్దరూ నన్ను స్టేజ్కి ఇంట్రడ్యూస్ చేశారు. నా మొట్టమొదటి నాటకం బెల్లంకొండ రామదాసు గారిది ఆకాశరామన్న. దాంట్లో హీరో నేను. మీది హీరో కట్అవుట్ అసలుకి. హీరో, ఫస్ట్ హీరో. ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు అంటే వైట్ హెయిర్ వచ్చిన అప్పుడు ఎలా ఉండేవాళ్ళో ఒకసారి ఊహించుకోవచ్చు. అయితే ఆ నాటకం చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి నన్ను మా గురువుగారు ఏం చేశారంటే, నువ్వు కంటిన్యూస్గా స్టేజ్ మీద చేయాలి అని అన్నారు. మేము కలిపి మొత్తానికి సినిమాల్లో జాయిన్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద వర్కౌట్ చేశాను. నేను చాలా చేశాను. అలా కొన్ని వందల డ్రామాలు ఆడాం. నా మొట్టమొదటి పరిషత్తు ఇక్కడే హెచ్ఎంటీ కాంపిటీషన్స్లో పునరభిజన్నం అని చెప్పని ఓకే దాన్ని అక్కడ నేను బెస్ట్ యాక్టర్ తీసుకున్నాను. ఆ తర్వాత రాయనపాడు వెళ్ళటం, అక్కడ చేయటం, అక్కడ చేస్తూ ఉండగానే విజయవాడ టీములతో పాటు కలిపి నాటకాలు ఆడటం అది జరిగింది. సినిమాల గురించి నాకు ఎప్పుడు అసలు ఐడియా లేదు. యాక్చువల్గా చేయాలని కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ మేము రఘుబాబు పరిషత్లో పరుచూరి బ్రదర్స్, పరుచూరి వెంకటేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి గుర్తుగా, చిన్న అబ్బాయి ఆయన గుర్తుగా రఘుబాబు పరిషత్తు, ఆ రఘుబాబు పరిషత్తులో త్యాగరాయగాన సభలో మేము ధర్మో రక్షతి రక్షితః అనే ఒక నాటిక ఆడాం. అక్కడ నన్ను పరుచూరి బ్రదర్స్ సినిమాకి సెలెక్ట్ చేశారు. సినిమాకి సెలెక్ట్ చేసి సర్పయాగంలో మొట్టమొదటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అక్కడ అది యాక్చువల్గా 96 కాదు, 91 ఆ సర్పయాగం చేసిన టైంలోనే నన్ను ఒక్కడనే కాదు, ఆ నాటక పోటీల్లో పాల్గొన్న వాళ్ళల్లో ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు పరుచూరి బ్రదర్స్. ఆ 10 మందిలో నేను, శివపార్వతి, ఇలా నందిరాజ్ సుబ్బారావు అని, ఫణీంద్ర అని చెప్పని అతను కూడా చేశాడు సర్పయాగంలో. వీళ్ళందరూ చేశారు, చౌదరి వీళ్ళు. సరే, అక్కడి నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తే ఆ సినిమాలో ఎప్పుడైతే చేశానో రామానాయుడు గారి ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్లో నాకు మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు వచ్చిన దగ్గర నుంచి ఇక నాకు ఫోన్ కాల్స్ రావటం మొదలుపెట్టినాయి.
అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే పరుచూరు బ్రదర్స్ రికమెండ్ చేసిందే నారాయణమూర్తి గారి చీమల దండు. ఆ చీమల దండులో నేను మెయిన్ విలన్ చేశాను. ఆ మెయిన్ విలన్ చేసిన తర్వాత నారాయణమూర్తి గారే నా పెర్ఫార్మెన్స్కి దానికి అది అభినందించారు, లేకపోతే నన్ను మెచ్చుకున్నారో ఏమన్నా చేశారో, నేనంటే బాగా ఇష్టం, లైకింగ్. ఆయన ఏం చేశారు, ఒరే రిక్షా దాసనారాయణరావు గారు తీస్తున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు ఆయన. ఓకే. ఆ క్యారెక్టర్ కోసం నేను చాలాసార్లు తిరిగాను దాసనారాయణరావు గారి దగ్గరికి. ఇట్లా అయిన తర్వాత ఆఖరికి నారాయణమూర్తి గారే చెప్పి ఆయనకి నన్ను ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్కి నన్ను పక్కా చేయించారు, సెలెక్ట్ చేయించారు. ఆ ఒరే రిక్షా 1995లో చేసిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాల. సూపర్. నా ఫోను ఆల్మోస్ట్ 24 గంటలు మోగుతూనే ఉండేది అప్పుడు. ఆ రకంగా దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి అప్లాజే తీసుకున్నాను తప్ప, ఆయన అన్న ఒక మాట నేను జీవితంలో మర్చిపోలేను. రఘునాథ్ రెడ్డి, నీ గురించి ఎవరెవరో ఏదేదో చెప్తా ఉంటారు, అయ్యేం నువ్వు పట్టించుకోకు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఏ ఎత్తుకు ఎదిగినా కూడా అలా మెయింటైన్ చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. నేను అలాగే మెయింటైన్ చేసినన్నాళ్ళు ఎవరితోనూ ఏ ఇబ్బంది లేదు, నాతో ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకు చెప్పారు ఆయన అప్పుడులోనే అంత పెద్ద మాట మీకు? ఎందుకంటే నా గురించి క్యారెక్టర్ ఇచ్చే ముందు వేరే వాళ్ళు ఏదో చెప్పారంట నా గురించి. అంతకుముందు నేను పోకూరి బాబురావు గారు ఎర్రోడ్ చేస్తున్నా, రామచంద్రపురంలో చేస్తున్నప్పుడు, మరి అక్కడ ఏమైందో ఏమిటో నాకైతే తెలీదు, ఎవరో ప్రత్యేకం నా గురించి మెడ్రాస్లో స్ప్రెడ్ చేశారు బ్యాడ్గా. ఆ విషయం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన నీ గురించి ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు, నువ్వు దాని గురించి పట్టించుకోకు అని చెప్పని అప్పుడు నాకు ఇచ్చిన అడ్వైస్ అది. ఓకే. పైగా రఘునాథ్ రెడ్డి, నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీకు సింగిల్ టైటిల్ కార్డు వేయాలనిపిస్తుంది అని చెప్పని, ఒరే రిక్షాలో నాది సింగిల్ టైటిల్ కార్డు అండి. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను చాలా గర్వపడే విషయం కూడాను. ఓకే. ఆయన దగ్గర నుంచి అదే టైంలో నాకు అప్పటికి మనిషికి 5 ప్రాణాలు ఉంటాయండి. 5 ప్రాణాల్లో నా 4 ప్రాణాలు బయటే ఉండేవి. ఫస్ట్ పరుచూరి బ్రదర్స్, నారాయణమూర్తి గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు. ఇప్పుడు నా దగ్గర నుంచి నేను 3 ప్రాణాల మీద బతుకుతున్నా, 2 ప్రాణాలు పైకి వెళ్ళిపోయినాయి. ఐఎమ్ అన్ ఓన్లీ 3 లైఫ్స్, నాది వాళ్ళిద్దరిది. ఇది నేను చెప్పగలిగినట్టు అది. అప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తే 95 ఆ తర్వాత నాకు ఖాళీ లేదని చెప్పాను కదండి. 2005 వరకు 300 సినిమాలు చేశా. నాకు చిన్న సినిమాలు కానివ్వండి, పెద్ద సినిమాలు కానివ్వండి, ఆయన ఎవరు బాధాడు. అప్పటికి దాసనారాయణరావు గారు ఇంకో మాట కూడా అడిగారు, నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నావంట, నీకు అది అవసరమా అని కూడా అడిగారు నన్ను. నాకు అర్థం అవ్వాల. ఒకళ్ళైతే చెప్పారు, మేనేజర్ని పెట్టుకో బాగుంటుంది నీకు అని చెప్పని. మేనేజర్ అంటే ఎవరు, ఎలా పెట్టుకోవాలో నాకు మెడ్రాస్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. దాంతో నేను ఎప్పుడు మేనేజర్ జోలికి పోలా. నాకున్న ఈ మొత్తం కెరీరు మేనేజర్ లేకుండానే నడిచింది. నేనే మాట్లాడేవాడిని. అది కోర్స్ కమర్షియల్గా నేను పెద్ద ఫెయిల్యూర్ నిజం చెప్పాలంటే. నేను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత యాక్చువల్గా ప్రతి వాళ్ళు ఏం అడుగుతారు, ఏం చెప్తారు అంటే నేను బాగా సంపాదించుంటాను అని చెప్పని. బట్ ఐఎమ్ సారీ, నేనేం సంపాదించలేదు. సినిమాల్లో వచ్చింది, సినిమాల్లో నా ఖర్చులకి వాటికి అన్నిటికీ సరిపోయేది. బట్ ఇప్పుడు ఎలా బతుకుతున్నామని అడగవచ్చు. నేను రైల్వేలో 28 సంవత్సరాల పైన చేశాను. దాంతో నాకు పెన్షన్ వస్తుంది. నేను, నా వైఫ్, నా పిల్లలంతా సెటిల్డ్ కాబట్టి ఆ పెన్షన్తో బతుకుతున్నాను. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఇన్ని సినిమాలు తీశారు, ఒక మేనేజర్ ఉన్నా ఉండకపోయినా కానీ మీకంటూ ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. అంటే రఘునాథ్ రెడ్డి గారిని రెమ్యునరేషన్ వైజ్ కొంచెం చిన్న చూపు చూసింది అనుకోవచ్చు ఇండస్ట్రీ. బాగా చిన్న చూపు చూసింది, అనుమానం అవసరంలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎవరైనా పక్కన వాళ్ళని ఇనిషియేటివ్గాను ఏదో ఆదర్శంగానో తీసుకుని ఈ క్యారెక్టర్కి నాకు ఇంత ఇవ్వండి అన్నామనుకోండి, నేను అడిగిన దాంట్లో 4వ వంతు ఇస్తారు వాళ్ళు. ఒక పెద్ద సినిమా చేశానండి, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. సినిమా పేరు మన శ్రీమతి వెళ్ళొస్తా. మన జగపతి బాబు గారు హీరో, ఆయన ఫాదర్ నేను, 2 హీరోయిన్లు.
దాంట్లో ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత నేను ఒక అమౌంట్ అడిగాను ఆయన్ని. అడిగితే చిన్న సినిమా అండి ఇంత తీసుకోండి అన్నారు. చేయండి అన్న. ఇండస్ట్రీలో నాకున్న అదే ఒక గుడ్ విల్. అలాగే ఎవరైనా టెక్నీషియన్ కూడా అన్నా నేను సినిమా చేసుకుంటున్నాను, నాకు ఒక రోజు 2 రోజులు కాస్త చేసి పెట్టన్నా అంటే ఫ్రీగా చేసుకోమనేవాడిని. ఎందుకంటే వాళ్ళంటే నాకు అభిమానం. అలాగే ఎవరైనా కూడా రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా చేశాను. చాలా మంచి క్యారెక్టర్లు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న లేడీ ఆర్టిస్టులకి ఈవెన్ ఒకళ్ళిద్దరు హిందీ వాళ్ళకు కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ చేశాను. దాంతో ప్రెస్ వాళ్ళందరూ నన్ను ప్రెస్ రిపోర్టర్స్ అక్కడ కూర్చోగానే దేశమామ, నేను మామ మామ అని పిలిచేవాళ్ళు అందరూ. అట్లా అది నా సినిమా ఇది. ఆ రకంగా చేసుకుంటూ వచ్చాను. ముఖ్యంగా ఏమైందంటే నేను మోహన్ బాబు గారితో కూడా చాలా సినిమాలు చేశాను. ఆయనకి నేనంటే చాలా అభిమానం. నేను ఎవరితో చేసినా కూడా నన్ను అభిమానించారు, నన్ను మెచ్చుకున్నారు, బాగా చేసామన్నారు తప్ప. ఎందుకంటే డబ్బుల పరంగా మీరు చాలా వీక్. డబ్బులే కాదు, ఇప్పుడు డబ్బులు వీక్ అది పక్కన పెట్టండి. వాళ్ళకి తెలియదు కదా, హీరోకి తెలియదు కదా నేను ఎంత తీసుకుంటున్నాను అనేది. ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ పెర్ఫార్మెన్స్ కావాలి. ఓకే, పెర్ఫార్మెన్స్ పరంగా నేను ఎవరిని ఎక్కడ ఏ రకంగానూ టైమింగ్ పరంగా కానీ ఇబ్బంది పెట్టలా. 8ంటికి షూటింగ్ కానీ 8ంటికి రండి అన్నారనుకోండి, 7:45కి నేను అక్కడ ఉండేవాడిని. అలా చేసి వాళ్ళందరికీ కోఆపరేట్ చేయటం కానివ్వండి, ఏ రకంగా అయినా కూడా చేయటం కానివ్వండి చేసేవాడిని. ఇంతమంది హీరోయిన్లకి నాన్నగా చేశారు కదా, సో నిజ జీవితంలో కూడా ఒక రియల్ ఫాదర్ కూడా అనిపించుకున్నారు. మంచి ఫాదర్, వెల్ సెటిల్డ్ పిల్లలు కూడా. ఇంతమంది హీరోయిన్స్కి చేసినప్పుడు మీకు బాగా అనిపించిన, అబ్బా నా కూతురులాగా అనిపించిన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నేను ప్రత్యేకం అదేం లేదండి, నాకు ఆ క్యారెక్టర్ వరకే డాక్టర్ అండి. ఆ తర్వాత నేను ప్రత్యేకం అఫెక్షన్ పెంచుకున్నట్టు కానీ లేకపోతే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి చక్కగా ఉంది, నా డాక్టర్ అనిపించింది, నాకు ఎప్పుడు ఆ రకమైన ఇది రాలా. ఆ క్యారెక్టర్ పరంగా చూస్తే ఓకే చేయటం, అంతవరకు వచ్చేయటం బాగుందమ్మా అనేది ఇది. ఆల్మోస్ట్ ఎంతమంది హీరోయిన్స్కి చేశారు ఫాదర్గా? నేను చేసి ఉంటానండి 400 సినిమాల్లో దాదాపు ఒక 25-30 మందికి చేసి ఉంటాను తేలిగ్గా. హిందీ మౌసమి చటర్జీకి కూడా నేను హిందీ పిక్చర్లో ఫాదర్ చేశాను. పూజా బాత్రా ఇలా వీళ్ళకి. ఇవన్నీ ఇక అది మామూలు చావాలింది గేమ్ చేసుకుంటూ. అప్పుడు వైట్ హెయిర్ లేదు కదా, బ్లాక్ హెయిర్? లేదండి, బ్లాక్ హెయిర్ డై చేసేవాడిని. కానీ తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లము ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే సినిమాలు తగ్గినాయో నా పనులన్నీ తగ్గించుకోవాలి, టైంగా కొంచెం చూసుకోవాలనే ఉద్దేశంతో నేను డై చేయటం కూడా మానేశాను. కానీ ఈ రియల్ హెయిర్తో కూడా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు. మధ్యలో కొంతమంది ఆర్టిస్టులు ట్రై చేశారు కదా ఇది కూడా. అవును, కూర్చుని అయితే చేయొచ్చండి, నడవలేను పెద్దగా, నడక లింప్ వస్తుంది. దాంతో నేను ఎవరైనా అడిగినా కూడా బాబు నేను నడవలేను, కూర్చుని అయితే చేస్తా. అలా చేసిన సినిమా ఏంటంటే నడిచి కూడా చేశాను. సుబ్రహ్మణ్యపురం లేటెస్ట్గా ఒక 1.5 year అయి ఉంటుంది, మహా అయితే 1 year. దాంట్లో మెయిన్ పూజారి క్యారెక్టర్ చేశాను. గుడి బాగుంటుంది ఆ వనపర్తి దగ్గర. సో ఇండస్ట్రీలో చేయని క్యారెక్టర్ లేని రఘునాథ్ రెడ్డి గారు చాలా వరకు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏంటి అసలు మీ హెల్త్ ఇష్యూ ఏంటి? సరిగా నడవలేకపోతున్నారు ప్రజెంట్ అని కూడా విన్నాను నేను. ఏంటి అసలు హెల్త్ ఇష్యూ ఏంటి మీకు? ఏం లేదండి, 2008లో స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్గా కిమ్స్లో జాయిన్ అయ్యాను. కిమ్స్లో ఒక ఇంజెక్షన్ ఏదో ఇచ్చారు. ఆ తర్వాత క్యూర్ అయిపోయింది. మళ్ళీ 2014 దాకా చేసుకుంటూనే వచ్చాను సినిమాలు. ఓకే, పెద్ద ప్రాబ్లం రాలా, ఇబ్బంది పెట్టలా నన్ను. బట్ 2011లో ఒకసారి మైల్డ్గాను, 2014లో ఇంకొద్దిగా మైల్డ్గాను వచ్చేసరికి డెటీరియరేట్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ నా మీద పడింది. అది చూసుకుంటూ వచ్చాం. సో 3 times వచ్చింది స్ట్రోక్? 3 times వచ్చింది. సో యు ఆర్ వెరీ లక్కీ అనుకోవచ్చు సార్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక రకంగా లక్కీ, ఒక రకంగా చాలా బాధేస్తూ ఉంటుంది ఒక్కోసారి. నేను విన్నది కూడా ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా 1 hour అసలు అందరూ కూడా ఎవరో కనిపెట్టలేకపోయారంట మీ స్ట్రోక్. బట్ మీ అంతటి మీరే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 108కి కాల్ చేసి పిలిచారని నేను చేశాను. అదంతా అప్పుడు వాళ్ళు పిలిచారు. తర్వాత మొత్తానికి నేను మా అల్లుడి ఇంట్లోనే ఉన్నాను, కింద ఆఫీస్లో ఉన్నాను, వాళ్ళు పైన ఇంట్లో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రావటం, నన్ను ఇమ్మీడియట్గా జాయిన్ చేయటం,
సాయంత్రంకి మళ్ళీ కొద్దిగా ఇది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడేం ప్రాబ్లం రాలేదు. డాక్టర్ గారిని కూడా అడిగాను నేను, ఏమండి మళ్ళీ వస్తుందా అని. రాకపోవచ్చండి అన్నారు. 3 ఏళ్ళు బాగానే ఉంది, చేసుకుంటూ వచ్చాను. ఆ నడవలేని స్థితి కూడా దాదాపు ఎప్పుడొచ్చిందంటే ఈ లింప్ బాగా ఎక్కువగా కనపడేది 2014 వచ్చిన తర్వాత వచ్చిందండి. ఓకే. అప్పుడు థర్డ్ టైం లైట్గా వచ్చిన తర్వాత వచ్చింది. అప్పటి నుంచి నేను నా యాక్టివిటీస్ తగ్గించేసుకున్నాను. ఇక నాకున్న యాక్టివిటీస్ ఏంటంటే పొద్దున్నే పేపర్ చదువుకోవటం, లేకపోతే బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల బుక్స్ ఉన్నాయి, అదే అవి చదువుకుంటూ కూర్చుంటాను. ఇంగ్లీష్ కానీ 3 సార్లు స్ట్రోక్ వచ్చినా ఇంత గుండె నిబ్బరంగా ఉన్నారంటే ఇండస్ట్రీలో మీరు ఇంకా ఏదో చేయాలని దేవుడు ఉంచాడు అనుకోవచ్చా? ఏమో మరి, నాకు ఐ కాంట్ సే, ఖచ్చితంగా చెప్పలేను నేను. బట్ సో ఫార్ యాజ్ ఏ ఎంప్లాయీ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మొత్తం ఐఎమ్ కంటెంటెడ్. నా సినీ జీవితంతో కానీ, నా అమౌంట్తో కానీ, నా రెమ్యూనరేషన్లతో కానీ, అన్నిటితో ఐఎమ్ కంటెంటెడ్. అందువల్లే నేను ఇలా ఉన్నానేమో, నాకు తృప్తి. ఓకే. లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఐ గెట్ ఏ గుడ్ ఫ్యాట్ పెన్షన్ ఫ్రమ్ రైల్వేస్, నా ఓన్ హౌస్ ఇది. కాబట్టి ఏ రకమైన బాధ లేదు. పైగా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పిల్లల గురించి వర్రీ లేదండి. దే ఆర్ వెల్ సెటిల్డ్. సూపర్. అది దానివల్ల కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్. బట్ ఇండస్ట్రీలో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు, మీతో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి మీ హెల్త్ పరంగా ఎలా ఉంది, ఏంటి కండిషన్ అడగటం జరిగిందా ఎవరన్నా? లేదండి, ఎప్పుడు జరగలేదు. తెలుసు కానీ కొంతమందికి నన్ను ఏంటి ఇలా అయిందంట, ఎలా అని చెప్పి ప్రత్యేకం. ఎందుకంటే నేను అసలు ఆ పబ్లిసిటీకి దూరంగా ఉన్నాను. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే డెఫినెట్గా తెలిసి ఉంటుంది కొంతమంది కన్నా. బట్ నా గురించి ఎవరు అడిగిన వాళ్ళైతే లేరు. దట్ ఈస్. బాధ అనిపించిద్దా ఎప్పుడన్నా? లేదు, పొరపాటును కూడా బాధ అనిపించదు. ఇంత చేసాము ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ ఏం చేశాను? ఇండస్ట్రీలో నేను పనిచేసింది ఫ్రీగా ఎవరికి చేయలేదు, డబ్బులు తీసుకున్నాను, చేశాను. రూపాయి కానివ్వండి, 100 కానివ్వండి, వాట్ ఎవర్ ది కేస్ మేబీ. వాళ్ళు నన్ను ఇంకా ఏమైనా అభిమానం ఉంటే అడిగితే అడుగుతారు, అది వేరే సంగతి. నేను తత్తిమ వాళ్ళలాగానండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు ఇంకా డ్రాబ్యాక్ కూడా ఏంటంటే, తత్తిమ వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ గారి ఇంటికో, ఏ ప్రొడ్యూసర్ గారి ఇంటికో, ఏ పెద్ద హీరో ఇంటికో ఏదో ఒకటి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చి ఏం సార్ బాగున్నారా అది ఇది అని చెప్పని సోషల్ ఇది మెయింటైన్ చేస్తారు. నాకు అది అలవాటు కాలేదండి ఎందుకో. బికాజ్ నేను క్లరికల్ లైన్ నుంచి వచ్చి ఒక రైల్వే ఎంప్లాయీగా వచ్చాను కాబట్టి నాకు అలవాటు కాలేదేమో. బట్ నన్ను కనపడితే మాత్రం చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అనుమానం అసలు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, ఎవరైనా కూడా చాలా బాగా మాట్లాడతారు. మీరు అన్నట్టు బాలకృష్ణ గారికి నేనంటే చాలా అభిమానం. ఓకే. బట్ నా ఈ పరిస్థితి ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు. కొంతమంది హీరోలకి తెలుసు. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పనిచేసినప్పుడు కూడా యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ నాకు ఒక పర్టికులర్గా 5-6 ఏళ్ళ నుంచి హెల్త్ ఇన్సూరెన్సు వితౌట్ మై ఎనీ అమౌంట్ పేయింగ్ వాళ్ళు పంపిస్తున్నారు. అది గ్రాటిట్యూడ్ నాకు, నా మీద ఉన్న అభిమానం కానివ్వండి, నేను చేసిన పనికి కానివ్వండి. ఇది మా నుంచి ఏదైనా హెల్ప్ వచ్చినా సార్ మీకు? మా నుంచి కూడా నేను డబ్బులు ఇస్తానన్నా వద్దన్నానండి. ఇస్తా అన్నారు. వాళ్ళు ఇస్తానల్లా. మురళీమోహన్ గారు ఒకసారి ఇట్లాగే జీవిత గారితో ఇతని సంగతి కూడా చూడాలండి అనే పద్ధతిలో అంటే నేను అన్నా, నాకు డబ్బులు మాత్రం వద్దండి, పొరపాటును కూడా వద్దు, ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ ఇస్. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రొవైడ్ చేయండి అని చెప్పానన్నాను. అలాగే పంపిస్తున్నారు. నేను కూడా రాగానే అనిపించింది నాకు కూడా, ఎన్ని సినిమాలలో ఎలా చేసిన వ్యక్తి ఏం నడవలేకపోతున్నారా అనిపించింది లోపలికి వచ్చే ముందు. లైట్గా కళ్ళమ్మ నీళ్ళు కూడా అలా తిరిగాయి నాకు. అయ్యో, అంటే ఎన్ని సినిమాల్లో చూసాం మిమ్మల్ని, ఒక పవర్ఫుల్గా చూసాం, ఒక ఫాదర్గా చూసాం, ఒక ఎమోషనల్గా చూసాం. ఎలా చెప్పాలంటే అన్ని రోల్స్లో చూసాం మిమ్మల్ని. విలనిజం చూపించారు. అలాంటి వ్యక్తి ఏంటి అలా వస్తున్నారు అని ఒక్కసారి అలా తిరిగింది నమ్మ. లేడీస్ అయితే నాకు కొంతమంది నన్ను అనేవాళ్ళు,
ఏంటయ్యా బాబు అలా చేస్తున్నావు, భయం వేస్తుంది అనేవాళ్ళు. ఉమ్. నేను 400 సినిమాలతో పాటు ఒక 50 టీవీ సీరియల్స్ చేశాను. మంచి మంచి టీవీ సీరియల్స్ చేశాను. తర్వాత ఒక 50 యాడ్లు చేసి ఉంటాను. ఎలా ఉంటుందంటే నాకు సర్ప్రైజులు అనమాట. ఎందుకో విజయవాడలో ఉంటే ఎవరో ఫ్రెండ్ ఇట్లాగే వచ్చారే, నీ కటౌట్ అక్కడ స్వరాజ్ మైదాన్ దగ్గర పెట్టారన్నారు. ఎందుకన్నా, అగ్రిగోల్డ్ యాడ్కి నా కటౌట్ ఉందని నాకు తెలియదు. అట్లా చేయలేని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, చేసినవి ఇన్ని ఉన్నాయి నాకు. అదొక అడ్వాంటేజ్. కాబట్టి నో రిగ్రెట్స్. డబ్బు విషయంలో కానివ్వండి, తత్తిమో వాళ్ళు పలకరించలేదని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నో రిగ్రెట్స్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్. సో ఇప్పుడు కూడా ఏదైనా మంచి అవకాశం వస్తే నడవలేంది కానీ పరిగెత్తలేంది కానీ కూర్చొని ఉంటే చేయొచ్చు అంటారు. కూర్చునుంటే డెఫినెట్ చేస్తానండి. కూర్చునుంటే డెఫినెట్ చేస్తాను. మీకైతే ఉంది అది చేయాలని తపన. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక చిన్న విషయం అండి, నాటకంలోకి ఎంటర్ అయ్యేదాకా, నేను నాటకంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక అది ఒక దురదన తప్పనిసరిగా కూక్కోవాల్సిందే, తప్పదు. సో ఎటువంటి రిగ్రెట్స్ లేవు, ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, చేశాను, అయిపోయింది, అంతవరకు అన్నారు. సూపర్. అది కొంతమందికి ఉంటుంది. బట్ ఈ వయసులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇండస్ట్రీ మీద ఏదో బురద చల్దామని చూస్తూ ఉంటారు. వద్దండి, చూసే ఉంటారు చల్లిన వాళ్ళని కూడా. అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్లీ చెప్పాను కదండి, కొందరికి గడవడదు అనుకోండి, ఇబ్బంది. ఒక పెద్ద మనిషి నాకు తెలుసు, మెడ్రాస్లో చాలా క్యారెక్టర్లు చేశాడు, చాలా ఇదైంది. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర రమ్మంటే వచ్చాం, క్యారెక్టర్లు ఇట్లేదు. ఏమండి, ఇండస్ట్రీకి నన్ను ఎవరూ రమ్మని పిలవలేదు. వాళ్ళు సెలెక్ట్ చేశారు, వచ్చాను. వాళ్ళు నాకేమీ లైఫ్ గ్యారంటీ ఇవ్వలేదు. అయినా కూడా అన్ని 100 సినిమాలు చేశాను, వాళ్ళు నన్ను అంత ఎంకరేజ్ చేశారు అని అంటే ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు ది ఇండస్ట్రీ. అంతే తప్ప ఇండస్ట్రీ నన్ను చూడలేదంటే ఇండస్ట్రీ నన్ను చూస్తానని ఏమన్నా కాగితం రాసి ఇచ్చిందా? లేదు కదా, అవసరం లేదు. మనం ఉన్న టైంలో జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. నాకు జాగ్రత్త పడేంత రాకపోయినా నాకున్న ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నా పెన్షన్. ఈ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా నేను అంత చేశాను, నేను ఇంత చేశాను, నన్ను చూడలేదు, ఉంటుంది, బాధ ఉంటుందండి అలా. కానీ అలా బాధపడాల్సిన అవసరం నాకు ఈ స్టేజ్లో కూడా దేవుడు రానిలేదు అని అంటే అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో, ఎంతమందికి ఎన్ని రకాలుగా నమస్కారాలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంత ఫస్ట్ సినిమానే శోభన్ బాబు గారితో వర్క్ చేశారు. అవును. ఎలా ఉండేది ఆయనతో? మీకు ఒక్క ఎక్స్పీరియన్స్ కానీ బాగా ఎదురైన మంచి అనుభవాలు ఆయనతో? అసలు అంత రేంజ్లో ఉన్న ఆర్టిస్టు ఆ రకంగా మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇది. బట్ అది ఆయన గొప్పతనం తప్ప మా గొప్పతనం కాదు. ఒక షాట్ జరుగుతుందండి, నాది శివపార్వతి. ఒక కార్నర్లో ఇట్లాగే షాట్ పెట్టారు, కూర్చున్నాం. ఎదురుగా చిన్న స్టూల్ మీద శోభన్ బాబు గారు కూర్చున్నారండి. ఓకే. ఈ మన వాళ్ళు లైట్ వాళ్ళు వేసుకుంటారు కదా స్టూల్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకునే స్టూల్ మీద కూర్చున్నాడు ఆయన. మేమందరం చేస్తున్నాం. వన్ మోర్ పడుతుంది. 7 టేకులు అయినాయండి. 7 టేకులు అయిన తర్వాత మళ్ళీ 1 మోర్ అన్ని పర్చూర్ బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. 8వ టేక్ ఓకే అయింది. నేను తర్వాత బయటికి వెళ్ళి అడిగా ఆయన్ని, ఏంటి సార్ వచ్చేసారు అదంటే, ఏం లేదండి టేకులు పడుతున్నాయి, ఒక్కోసారి సబ్కాన్షియస్ లెవెల్లో సీనియర్ ఆర్టిస్ట్ ఎదురుగా ఉన్నారు అని చెప్పని సబ్కాన్షియస్ లెవెల్లో అనిపిస్తుంది, దాంతో మీ పెర్ఫార్మెన్స్ కొంచెం ఇదవుద్ది, తగ్గుతుంది, అందుకని వచ్చేసానన్న. మరి నిజమేనేమో, అంత గొప్ప హీరో, అంత పెద్ద హీరో ఆ మాట అన్నది ఆ తర్వాత టేక్ ఓకే అయింది కదా. అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి, చాలా. సో సౌత్ ఇండియాలోనే బాగా ధనవంతుల్లో ఎవరైనా ఒక మంచి హీరో ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తాం అందరం కూడా. అవును. ఏంటి అసలు ఆయన గురించి అంత బాగా చెప్తారు? ఎందుకంటేనండి, ముఖ్యమైన విషయం, ఏ హీరో అయినా కూడానండి అందరు మంచి కోరుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఆయన కూడా ఏంటంటే ఆయన పని ఆయన చేసుకుంటారు, ఆయన డబ్బులు ఆయన తీసుకుంటారు, భూమి మీద పెట్టుబడి పెడతారు.
మురళీమోహన్ గారికి ఆయన చెప్తూ ఉంటారు నాతో, ఎందుకంటే మా ప్రెసిడెంట్గా చేశారు మూవీ ఆర్టిస్టులు మాతో పాటు. ఆయన చెప్తూ ఉంటారు, భూమిని నమ్ముకో, భూమిని నమ్ముకుంటే చెడిపోవు అని చెప్తూ ఉంటారు మురళీమోహన్ గారు. ఆ మాట ఆయనకి శోభన్ బాబు గారు చెప్పారంట. తర్వాత ఆయనే చెప్తూ ఉంటారు ఒక్కోసారి మురళీమోహన్ గారు, నేను సినిమాల్లో సంపాదించిన దానికంటే భూమి మీదే ఎక్కువ సంపాదించాను రియల్ ఎస్టేట్ ఇట్లా అని. అట్లా ఉంటుంది. ఎందుకు ఎక్కడ చూసినా జైబేరియే కదా. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, ముత్యాల ముగ్గు శ్రీధర్. ఆయన పేరు చెబితే ముందు గుర్తొచ్చేది ముత్యాల ముగ్గు ఒకటే. ఇంకో సినిమా గబుక్కుని చెప్పమన్నా కూడా మనం చెప్పలేం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గుర్తురాదు గబుక్కుని. కానీ చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. మరి ఆయన కూడా బాగా గాడ్ మై ఫార్బిట్ ఆయన పోయినప్పుడు కూడా ఏమి ప్రాబ్లం ఏమీ లేదు. ఆయన ఈజ్ వెల్ సెటిల్డ్. అందువల్ల ఆయన కూడా భూమినే నమ్ముకున్నారు. ఓకే. మేము మాలో పనిచేసిన టైంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో ఈ ఇంత డిస్టెన్స్లో నాకు ఏదైనా పొలం దొరికితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే భూమి అంటే అంత ఇంట్రెస్ట్ అయింది. కాబట్టి భూమిని నమ్ముకున్న ఎవరు కూడా పాడవల, దాచుకున్న ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాచుకున్న ఎవరు కూడా పాడవల. మిగతా టెక్నీషియన్ కూడా చెప్తారంట కొనుక్కోండి భూమిని. అంతే కదా. ఇప్పుడు 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే 25 రూపాయలు పెట్టి ఏదో కొనేస్తారు, తత్తిమ 15 రూపాయలు వచ్చినప్పుడు ఇస్తారు. నేను పాడవలేదు, కానీ నన్ను భూమిని నమ్ముకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చేయలే. మీరు నమ్ముకోలేదా? నమ్ముకోలేదు కాదు, ఏమిటో ఒక రకంగా నాకు దాని మీద పెద్ద పోయేది కాదు. ఎవరి కోసం దాయాలి అనేది ఒక ఇది, దాయాల్సిన అవసరం లేకపోవటం ఒక నాకు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఇంతే తప్ప ప్రత్యేకమే లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారి పెద్దల్లుడు రాజగోపాల్ గారు, డాక్టర్ రాజగోపాల్, ఆయన నాకు ఒకానొక టైంలో మన ఖానాపూర్ ఆ ప్రాంతాల్లో ఓల్డ్ బాంబే హైవేలో నానక్రామ్ కూడా పోయేదో కార్నర్లో నాకు 600 గజాలు ఉంది రఘునాథ్ రెడ్డి, ఇక్కడ 1000 రూపాయలు ఉంది, నీకు 600 కావాలన్నా ఇస్తా, 300 కావాలన్నా ఇస్తా, తీసుకో అని చెప్పన్నారు. నేను తీసుకోలే. అప్పుడు పెద్ద విశేషం కూడా కాదు 3 లక్షలు అనేది 300 గజాలతో, కానీ తీసుకోలే. అది కరెక్ట్గా 4 ఏళ్లలో 3 లక్షలది 75 లక్షలు అయింది. అలా 2-3 సార్లు నాకు మంచి అవకాశాలు వచ్చినాయండి. కానీ నేను దాన్ని ఎన్కాచ్ చేసుకోలేకపోయా. ఆ దేవుడు కూడా ఏమనిపించాడంటే, బాబు నీకు ఇన్నిసార్లు ఇస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళకు కూడా చూడాలి కదా, నేను ఏమనుకోకు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కొనవు. ప్రేమించుకుందామరా వెంకటేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ చేసిన తర్వాత అయితే ఒక షాట్లో అది అయిన తర్వాత చప్పట్లు, అబిట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అక్కడ మెడ మీద తోసేస్తే శ్రీహరి, నేను వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పడ్డాం. అక్కడి నుంచి వస్తామంటే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత పాప మా పెద్ద అయినట్ట కొడుతున్నారు ఏంటి ఆయన పక్కన వాళ్ళు అడిగితే ఒక అతను అంటాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయితో ఇది చేసా అంటే కొట్టకేం చేస్తారు అని చెప్పంటే, నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతా, లేరంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఏం తెలుస్తుందని అని లాక్ కొడతా. చప్పట్లు. పరుచూరు గోపాలకృష్ణ గారు అయితే, రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడయ్యా అన్నారు. చాలు సార్. అలాంటివి రాఘవేంద్రరావు గారు శ్రీరామదాస్ చూసిన తర్వాత ఒక షాట్ అయిపోయిన తర్వాత ఆయన బాగా చేసేవారు రఘునాథ్ రెడ్డి. చాలు సార్, ఇవి తృప్తి, ద సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలా లేని వాళ్ళు డెఫినెట్గా ఎదటి వాళ్ళలో తప్పులు వెతుకుతారు. నేను కూడా నాకు లేకుండా ఉండుంటే వెతికేవాడిని, ఏమో వెతికేవాడినో కాదో తెలియదు, బట్ ఆ బాధ ఉంటుంది. నన్ను ఇంత చేశాము గుర్తించలేదు, నేను ఇంత చేశాను గుర్తించలేదు, ఎవరు. సో ముఖ్యంగా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మనకి ప్రముఖంగా వినపడేది క్యాస్ట్ ఫీలింగ్. రఘునాథ రెడ్డి అని పేరు పెట్టుకొని ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తిగా మీరు కనపడుతున్నారు. ఒక కులం వాళ్ళకే కాపుగా వస్తుంది ఈ ఇండస్ట్రీ కూడా అని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళని చూసాం, కామెంట్ చేసిన వాళ్ళని చూసాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాళ్ళని చూసాం. మీకు ఈ రఘునాథ్ రెడ్డి అనేది ఎంతవరకు ఉపయోగపడింది ఇండస్ట్రీలో అసలుకి? నాకు రెడ్డి అనేది ఉపయోగపడలేదు, నా టాలెంటే ఉపయోగపడింది తప్ప నాకు క్యాస్టు క్రీడు ఇట్లాంటివి ఏమీ ఉపయోగపడలేదు. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది రెడ్లు ఉన్నారండి? 2 ఉంటారు, 3 ఉంటారు మహా ఉంటే. ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ సివి రెడ్డి గారు, ఇలా తప్ప
ప్రత్యేకం నేను రెడ్డి కాబట్టి నాకు ఇవ్వాలి, ఇదిగో నాకు ఆ సినిమాలో ఇట్ని పెట్టుకోమని చెప్పిన వాళ్ళు లేరు. అలా అని చెప్పని అతన్ని మాకొద్దు వేరే నాకు సినిమాలు ఇన్ని సినిమాలు చేశానంటే అందరూ ఇప్పుడు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారండి. తత్తిమ 380-90 సినిమాలు రెడ్లు కాని వాళ్ళే కదా చేసింది. వాళ్ళే కదా నన్ను ఎక్కువ లైక్ చేసేది. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా బాగా ఫేవర్ చేసింది ఒకే ఒకటంటే మరి ఆయన రెడ్డి అని చేశాడో నా క్యారెక్టర్ అని చేశారో తెలియదు కానీ సానాయాది రెడ్డి గారు. ఓకే. ప్రేమ పల్లకిలో నాకు ఒక శంకరాభరణం సోమయాజులు గారు చేసినటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే సినిమా పెద్దగా ఆడలేదు, పెద్దగా ఎవరికి తెలిసేది కాదేమో, అది ఎందుకు అనేది నేనేం చెప్పలేను. మంచి సినిమా. ఓకే. నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బింగ్ ఎవరి చేత చెప్పిద్దాం, బ్రాహ్మణికం అది ఇది అన్నారు. నేను అన్నాను ఒక రీల్ నేను చెప్తానండి చూడండి, మీకు నచ్చకపోతే చెప్పించుకోండి అన్నా. ఓకే. నేను చెప్పిన తర్వాత మీరే చెప్పండి అన్నారు. ఇప్పుడు దానికి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. అంత బ్రాహ్మణికం చెప్పాలి అంటే బ్రాహ్మడే అయ్యాల్సిన అవసరం లేదు, రాయలసీమ చెప్పాలంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే కావాల్సిన పని లేదు. అంటే పర్టికులర్గా ఇంతకుముందు కొంతమంది హీరోస్ కానీ కొంతమంది టెక్నీషియన్స్ కానీ మనకి ఫుల్ నేమ్ ఉంటే పర్టికులర్గా అడుగుతారంట, ఏంటి ఆ రెడ్డి అంత అవసరమా, ఈ చౌదరి అంత అవసరమా అని అడుగుతారంట పర్టికులర్గా. అలా మీకు ఏదన్నా అనుభవాలు ఎదురైనాయి? నాకు అనుభవం కాలేదు కానీ విన్నాను. అడుగుతారు, అడిగితే అడగొచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఒక్కోసారి మాట వరుసకండి దాసనారాయణరావు గారు రౌడీ దర్బార్ సినిమా తీస్తున్నారు, విజయశాంతి హీరోయిన్, దాంట్లో నేను హీరో కమ్ విలన్. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ క్యారెక్టరు యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి వస్తుంది. ఎంతమందిని టెస్ట్ చేసి ఉంటారు ఆయన, ఎంతమందిని అనుకుని ఉంటారు. ఆ సినిమా చేస్తా చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్లో షూటింగ్ చేస్తుంటే శ్యామ్ కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నాకు పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ ఇచ్చిన తర్వాత శ్యామ్తో శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న. దాసనారాయణరావు గారు మాట అన్నారు, నీకేంటయ్యా ముగ్గురిని కొట్టావు అన్నారు. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకో ముగ్గురిని అనుకున్నారు ఆయన. సినిమా వాళ్ళ బ్యాడ్ ఫస్ట్ హాఫ్ చూసినాడు పిచ్చెక్కిపోయారండి ఆ సినిమా. థియేటర్ మేనేజరు ఓనరు నాకు చెప్పారు విజయవాడలో, అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదండి సినిమా అని చెప్పని. మరి సెకండ్ హాఫ్ ఏమైందో అది నేను కాదు కదా చెప్పాల్సింది. ఐ డూ మై బెస్ట్ అంతే తప్ప ప్రత్యేకమేమీ లేదు. ప్రేమించుకున్నాను రా సినిమా అంటే ఇప్పటికేసినా కానీ అందరం కూడా చూస్తూ ఉంటాం. చాలా అంటే దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్ ఆ సినిమాలో బాగా గుర్తుండిపోయే ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా షూట్ తర్వాత కానీ షూట్లో కానీ వెంకటేష్ బాబుతో కానీ బాగుంటుంది. ఆయనతో ఏ హీరోతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ గారండి, మోహన్ బాబు గారు. అస్సలు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇట్లాంటిది ఏమి ఉండదు. ఎలా ఉంటుందంటే నేను ఆయన రాజాబాబు అనుకుంటాను అలా ఇతనితో చేస్తున్న మనోజ్తో అది లొకేషన్కి వచ్చి చూసి నాతో ప్రత్యేకం ఇట్లా వెళ్ళాలి. ఆయన యమదొంగ చేస్తున్నారు అప్పుడు, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి షూటింగ్. వెళ్ళిపోయారు, ఏదో పలకరించారు, అంత అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మేనేజర్కి చేసి, సారీ అయ్యా చెప్పకుండా వచ్చేసాను అని చెప్పని. పర్వాలేదులేండి, ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎన్నాళ్ళు చేయాలి నేను అన్నా. ఎప్పుడు చేయను. అదేంటయ్యా నీ చేత అది చేయించాను ఇది చేయించాను అన్నా. నేనన్నా ఈ పూట క్యారెక్టర్లు ఏంటండి అంటే హీరోయిన్ ఉంది కదా అని. ఆవిడకి నా మూలానే ఏమన్నా మేలు జరుగుద్దేమోనండి, నా ఆవిడ వల్ల నాకేం మేలు. కొత్తగా చేసింది ఆ అమ్మాయి, కాదు తాప్సీ కాదు, ఆ అమ్మాయి పేరు ఏదో. ఆ తర్వాత హీరో ఉన్నాడు, హీరో అన్నారు ఒప్పుకున్నా, అతని మూలంగా నాకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పాను, నవ్వారు. తర్వాత మేనేజర్ అడుగుతున్నాడు, అదేంటి సార్ అట్ట మాట్లాడు. ఏమవుతాయా, ఏమన్నా తప్పేమన్నా, అదే ఆయన అంటే అంత భయం. అవును, చాలామందికి భయం, చాలామందికి. ఇదే కాదు, యమజాత కూడా చేస్తున్నా జడ్జి క్యారెక్టర్ ఆయన మేకప్ అది తీసేశారు. సాయంత్రం అయిపోయింది, సన్నగా వాన కూడా పడుతుంది. వాన పడుతుంటే జడ్జి క్యారెక్టర్ కూర్చోబెట్టడానికి లైటింగ్ చూస్తున్నారు, క్లోజ్ తీయటానికి. లైటింగ్ చూస్తుంటే అంతలోకి ఆయన తిట్టుకుంటూ వచ్చేసారు. తెలుసు కదా, నోటి తెరిస్తే బూతులే మాట్లాడతాడు ఆయన. ఎవరు?
మోహన్ బాబు గారు ఓకే. కూడా ఆ. ఆపేయండి షూటింగ్, ఆపండి అయ్యా నేను చెప్తున్నాను డూమ్ అని చెప్పాను. పక్కనే శ్రీహరి ఉన్నాడు. అందరికీ భయం, వణికిపోతున్నారు. ఏంటి సంగతి ఏంటి సంగతి ఏంటి సంగతి అని. అదే ఏయ్ ఆపేయండి, ఏయ్ నన్ను ఏమయ్యా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నారు. నాకేం అర్థం కాల. ఆయన సంగతి తెలుసు. టాంట్రమ్స్ ఈయన మొట్టమొదటి సినిమా అడవిలో అన్నకే నాకు పోయారు, నేను దొరకల. ఏంటయ్యా అని. ఏంటి నా గురించి నేను అనుకోవటం ఏంటా అని చెప్పానంటే, అవును నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని రెండోసారి అన్నారు. అప్పటికీ మాట్లాడలే నేను. అప్పుడు శ్రీహరి అన్నాడు, తను తాను ఎస్విఆర్ అనుకుంటాడన్నా అన్నాడు. ఎస్వి రంగారావు గారు. నాకు అర్థమైంది. సార్ ఆయన దృష్టి దోషానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్ అన్న. అస్సలు సెట్స్లో మొత్తం ఒక్కళ్ళు కూడా విపరీతమైన నవ్వులు. ఆయన కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన ఉన్న లైట్ బాయ్ అన్నాడు, ఏంటి సార్ అట్టా చెప్పాను. ఏమైందా అన్న. నాకు తడిసిపోయింది సార్ అన్నాడు. ఇందుకు అసలు మ్యాటర్ ఏంటి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే నేను ఎస్వి రంగారావు లెవెల్లో అనుకుంటున్నాను అని శ్రీహరి ఎక్కించి తీసుకొచ్చాడు. ఆ శ్రీహరి ఆ మాట అనగానే నాకు అర్థమైంది ఎక్కించాడని. దాంతో అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ చేస్తుంటారు ఆయన. అసలు మామూలుగా జోకులేరండి. ఓకే, మామూలుగా వేరు. అమ్మో చాలా చాలా స్టార్ట్ అనగానే లేకపోతే మాత్రం మా అట్టాగే తిడతారు. అది కూడా అంతే. శ్రీహరి గారితో ఎలా ఉండేది? శ్రీహరితో చాలా సినిమాలు చేశాను. బాబాయ్ 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 అంటాడండి, నేను అబ్బాయి అంటాను. బాబాయ్ బాబాయ్ అనే వాళ్ళు మనకంటే ముందు పోతే మనకి ఎంత బాధ ఉంటుందో. అవును, చాలా చాలా. గృహప్రవేశానికి పిలిచాడు, గృహప్రవేశానికి వెళ్ళాం. నిజంగా మంచి ఆర్టిస్ట్ అండి శ్రీహరి. అతనితో బ్యాడ్ దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు. కానీ అది కొంత అతను కూడా నాలాగానే నేను తొందరగా జాగ్రత్తలు తీసుకున్నట్టే అతను కూడా ఏదో ప్రాబ్లం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. షూటింగ్ చేస్తూనే పోయాడు. అది ఒక మంచి సినిమాలు చేసాం. చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చారు హెల్త్ పరంగా కొంచెం బాగాలేనప్పుడు కొంచెం చూసుకోబ్బాయి అని? నేను కలవలేదండి తర్వాత. అసలు అదే నేను చెప్తున్నాను కదా, నలుగురితో కలవను, ప్రత్యేకం వెళ్ళను, ఇట్లా అతనికి ఒంట్లో బాగాలేదు అనే పద్ధతే తెలుస్తుంది తప్ప ఏ రకంగా ఉంది మనం వెళ్ళి చెప్పాలి అనేది చెప్తున్నానే. కొంతమంది అయితే కంపల్సరీగా వెళ్తారండి, వెళ్ళాలి కూడాను రూల్ ప్రకారం. నేనైతే ఆ డిస్టెన్స్లోనే ఉండేవాడిని, పెద్దగా ఇబ్బంది లేదు. అందువల్ల ఇప్పుడు నన్ను ఎవరైనా మీరు అడిగారు చూసారా, పలకరించారా అని, నన్ను పలకరించకపోయినా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే మెయింటైన్ చేస్తారు కదండి. బాలయ్య బాబు గారి సినిమాల్లో ఆల్మోస్ట్ ఉంటారు. బాలయ్య బాబు గారి సినిమా అంటే మీరు ఒకళ్ళు, చలపతిరావు గారు ఒకళ్ళు, కొంతమంది ఉన్నారు కరుడు కట్టిన విలన్స్ అని చెప్పొచ్చు మిమ్మల్ని. మీ ట్రూప్ అంతా ఉంటుంది ఆయనతో పాటు. జయప్రకాష్ రెడ్డి గారు ఉంటారు ఆల్మోస్ట్. ఎలా ఉండేది బాలయ్య బాబు? ఆయనతో చాలా జోవియల్గా ఉంటుందండి. ఆయన షార్ట్కి వచ్చారు అనగానే ఆయన ఆ లొకేషన్లో ఏం చేస్తారంటే ఒక టీపాయ్ వేస్తారు, దాని మీద క్లాత్ వేస్తారు, డ్రై ఫ్రూట్స్ ప్యాకలు పెడతారు అక్కడ కంపల్సరీ. పెట్టంగానే షార్ట్ అవ్వగానే రెడ్డి గారు రండి అన్నాడు. ఆయనతో ప్యాక్ ఆడాలి. ఎవరు గెలిచేవాళ్ళు? ఎవరు గెలిచినా ఒకటి. ఆయన ఏమో కొన్ని 2 రోజులు ఏదో డబ్బులతో ఆడరు, సరదాగా ఆడతారు, అట్లా ఉండేది. డబ్బుల గురించి ఎప్పుడు అసలు ఆయన పైగా ఎక్కువ డబ్బులు కూడా ఆడరు, పెద్ద స్టేక్ కూడా ఆడరు, ఆటకు రూపాయి అన్నట్టు ఆడతారు అంతే. చాలా చిన్నగా కాలక్షేపం కావాలంతే. ఓకే, ఆయన అలాగే పిలిచేవాళ్ళు, దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు. జనరల్గా కొంతమంది హీరోలు ఏం చేస్తుంటే మనం వెళ్ళి నమస్తే అన్నాం అనుకోండి, కూర్చోండి అని చెప్పని అంటూ ఉంటారు. ఆయన అలాగే అది పిలుస్తారు. ఆయన ఒకరు, మోహన్ బాబు గారు ఒకళ్ళు, ఏంటి అక్కడ కూర్చున్నా, రా కూర్చో ఇక్కడ, అట్లా పిలుస్తారు. ఏ మాటకి ఆ మాటే. నాగార్జున గారితో ఎన్ని సినిమాలు చేశానండి. ఓకే, ఆయనలా ఉంటారు. అది అస్సలు ఎవరు కూడా సీరియస్ అయ్యే పని లేదండి. చాలా జోవియల్గా ఉంటారు. ఏదైనా చెప్తే నవ్వుతారు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. చాలా సినిమాలు చేశాను. నేను చేసిందంతా పెద్ద హీరోలతోనండి. ఈ రకమైన మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్, ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో 2-3 చేశాను. పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు. అట్లా ఈ మన యంగ్ హీరోస్తో మాత్రం నితిన్తో 2 సినిమాలు చేశాను కానీ కాంబినేషన్ లేదు. ఎన్టీఆర్తో 2 సినిమాలు చేశాను, కాంబినేషన్ లేదు. మన తారకరత్నంతో చేశాను. తారకరత్నం తర్వాత మన ఈయన
వాళ్ళ బ్రదరు కళ్యాణ్ రామ్తో 2 సినిమాలు అభిమన్యు చేశారు కదా. 2-3 సినిమాలు చేశాను. ఒక్కోసారి ఏమవుతుందంటేనండి, బికాస్ ఆఫ్ మై ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ది హెల్త్ ప్రాబ్లం, నాకు డ్రాప్ అవుతున్నాయి, నేమ్స్ డ్రాప్ అయిపోతున్నాయి. అందువల్ల ఇలా చేశాను. కానీ చరణ్తో ఏం చేయలేదు. ఇట్లా కొన్ని ఉన్నాయి. రామ్తో కూడా చేశాను 1-2 సినిమాలు నాకు తెలిసి, బట్ చిన్న చిన్న క్యారెక్టర్స్. దాంతో నితిన్ చేశాను. కానీ వాళ్ళతో కాంబినేషన్లో కనీసం 2 సీన్లు ఉంటే గుర్తొస్తుంది. రికగ్నిషన్ అయితే ఇప్పుడున్న జనరేషన్. అవును, లేకపోతే అంత పెద్ద హీరోలతోనే ప్రాబ్లం ఏమీ లేదు నాకు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద అంటున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో ఎలా ఉండేదండి వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన చాలా జోవియల్గా ఉంటారండి. ఆయనతో ఇంద్ర 175 డేస్ ఫంక్షన్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం. ఆయన మాతో పాటే బస్సులో వచ్చారు. మాతో పాటే బస్సులో వచ్చి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కొంచెం అప్పుడు డల్లో ఉన్నారు, అంటే రిక్విప్ అయ్యారు. ఆయన జేబులోంచి 2 సార్లు పర్సు కొట్టేశారు. పర్సు కొట్టేసి బాగుంది. ఆ తర్వాత నన్ను చూసి ఈయన అనేవాళ్ళు. అక్కడ డైలాగ్ చెప్పేవాడు పక్కనాడు వాడే చెప్పేసేవాడు. పగోడికి దండం పెడతావేంటి బావా అని చెప్పిన డైలాగ్ ఉంది. ఆ మాట చెప్పగానే అనేవాళ్ళు. ఇట్లా ఉండేది. దాంతో తిరిగి బస్సులో వచ్చేటప్పుడు కూడా మాతోనే వచ్చారు. మళ్ళీ సూర్యాపేటలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే అక్కడ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు, అక్కడ చేసాం. అది నేను చెప్పా, ఇట్లా అన్నారండి అంటే, అంతేనండి, సినిమా సక్సెస్ అయితే ఒక్క డైలాగ్ ఉన్నా కూడా అలా హిట్ అవుతాడు, గుర్తుపడతారు అని చెప్పి అలా సరదాగా ఉంటారు. ఇంద్ర ఎవర్ గ్రీన్ అనమాట, ఇండస్ట్రీ హిట్ అది. ఎవర్ గ్రీన్. ఆ సినిమాలో చేసిన ప్రతి పాత్రలు కూడా సూపర్ డూపర్. అంతే కదా. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఎక్కడెక్కడ తీసినా కూడా చాలా అద్భుతమైన పిక్చరు, చాలా అద్భుతంగా తీశారు. వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ కనపడింది మీకు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్పగలరు? తేడా ఏం ఉండదండి. అందరూ క్లోజ్గానే ఉంటారు. కాకపోతే అందరితో క్లోజ్గా ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు పొరపాటున ఏదన్నా టీ తాగుతుంటే కూర్చోండి అంటాం, టీ తెప్పించడం అందరు చేస్తారు. ఎవరు అందరిని అంటే ఇక జూనియర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా కూర్చోండి అంటారు, చేస్తారని చెప్పలేం కానండి. బట్ ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ గౌరవిస్తారు, అందరూ గౌరవంగా చూస్తారు. ఏజ్ పరంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో అన్నయ్యతో వర్క్ చేశారు, ఓకే. తమ్ముడితో కూడా చేశారు, పవన్ కళ్యాణ్. ఎలా ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆయనతో కాంబినేషన్ తక్కువ అండి. ఓ సాంగ్లోనే చేశాను, ఆ తర్వాత ఒక హాస్పిటల్ ఇది చేశాను. బ్యాడ్ ఏంటంటే అన్నయ్యలో అసలు అదే తమ్ముళ్ళలో డైలాగ్ లేదు, అసలు డబ్బింగ్ లేదు. ఆ తర్వాత ఇంకోటి అయింది, మన కరుణాకరన్ సినిమా ఒకటి చేశాను నేను. అది తప్ప అది ఇది ఆయన కాంబినేషన్ లేదు. అంతే, ఆయనతో చేసిన 2 నాకు గుర్తున్నంతవరకు. ఆయనతో ఏదన్నా పర్సనల్ ర్యాప్ ఉందా మీకు? పెద్దగా లేదండి. ఆయన మీటింగులకి మాకు కూడా రారు. చిరంజీవి గారు వస్తూ ఉంటారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు, నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన్ని అప్పుడు మాకు చాలా బాగుండేది. ఓసారి నేను ఇంగ్లీష్లో ఏదన్నా లెటర్ రాయాలంటే, నేను పెద్ద చదువుకోలే, ఎస్ఎల్సి వరకే చదువుకున్నాను, పాత ఎస్ఎల్సి. ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలంటే ఏవిఎస్ గారు నాకు చెప్పేవాళ్ళు కొన్ని లెటర్లు రాయటానికి. అది లెటర్ ఒకసారి నాగేశ్వరరావు గారు మీటింగ్లో వచ్చి నేను రాసిన లెటర్ చూసి, ఎవరు రాశారు ఇది అన్నారు. నేను బాగా రాసావయ్యా అని చెప్పని మెచ్చుకున్నారు. అలాగే ఒకసారి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయినప్పుడు మీటింగ్ ఇట్లాగే జరుగుతుంటే నన్ను అందరూ ప్రపోజ్ చేస్తే చిరంజీవి గారు ఏంటి మరి జాగ్రత్త చేయాలన్నారు. సార్ పోస్ట్ అవసరం లేదు, నేను ఏదైనా చేస్తానే ఉంటాను ఆఫీస్కి అని చెప్పని అన్నాను. అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చి, ఓసారి ఇట్లాగే ఏదో ఈ టైంకి ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను చెక్ పోస్ట్ దగ్గర, ఆయన ఏదో పనిలో ఉన్నారు, కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చారు. ఆ మర్యాదలకి ఏం లోటు చేయరండి ఏ హీరో కూడా. ఎందుకంటే అందుకనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంటే ఎక్కడ ఆగుతారండి? వాళ్ళు అదేం చేయరు. అంత జాగ్రత్తగా చక్కగా అందరితోనూ మాట్లాడటం ఇది చేస్తారు. మీరు తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే మాట్లాడడం చేతగాక ఓకేనయ్యా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఈ కెరీర్? హయ్యెస్ట్ రెమ్యునరేషన్ నేను 80,000 తీసుకున్నానండి పర్ డే కాదు, 4 రోజులు చేశాను. దానికి యాక్చువల్గా మాట్లాడింది 14 రోజులు. ఆ క్యారెక్టర్ ఎందుకు తగ్గిందో తెలియదు. అంటే ఈ లెక్కన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు మీరు. చాలా. ఒకవేళ అనుకోవచ్చా ఎంత రెమ్యునరేషన్ తక్కువ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ కౌంట్ సినిమాలు కూడా పెరిగాయి అనుకోవచ్చా?
కావచ్చు. అంటే ప్రొడక్షన్ అంతా మాట్లాడుకుంటుంటారు కదా. తెలుస్తుంది కదా రఘునాథ్ రెడ్డి ఎంత తీసుకుంటున్నాడు అనేది ఏదో అనేది మాట్లాడుకుంటారు కదా. కావచ్చు కూడా, అది కూడా కావచ్చు. దానివల్ల కూడా నన్ను డిపెండబుల్, ఓకే మనకి సరిపోతుంది అమౌంట్ కూడా ఇది అనుకుని తప్పేం లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక సినిమాకి ఏదో ఒక ఆర్టిస్ట్ని అడిగారు ఇట్లాగే. ఒక ఆర్టిస్ట్ని అడిగితే 2 lakhs ఏమో అడిగాడంట అతను. నాకు దాంట్లో సగం కూడా ఇవ్వకుండా నేను చేశాను. సో మాక్సిమం విలన్స్ అంతా కూడా కమెడియన్గా కూడా అయ్యారు. జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఫస్ట్ విలన్. జయప్రకాష్ రెడ్డి ఫస్ట్ విలన్ కాదండి, అతను ఒరిజినల్గా యాక్చువల్గా కమెడియన్ అండి, చాలా అద్భుతమైన కమెడియన్ అండి. కానీ విలనిజం కూడా బాగా పండిస్తారు ఆయన. బాగా పండిస్తాడు, కానీ యాజ్ ఏ కో ఆర్టిస్ట్ నన్ను మామ అంటాడు. అయితే వాడు నాకు విలన్గా కంటే కమెడియన్గా అద్భుతంగా నచ్చుతాడండి. చాలా అద్భుతంగా చేస్తాడండి కమెడియన్గా. నంది అవార్డ్స్లో తిరుపతిలో ఆడుతుంటే ఒక నాటకానికి ఏమో విలన్గా తీసుకున్నాడు, ఒక నాటకానికి ఏమో కమెడియన్గా తీసుకున్నాడు నంది అవార్డ్స్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య మామ? అస్సలు చాలా ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఏం మామ ఏం చేస్తున్నావు అని చెప్పని అంటాడు. లాస్ట్ స్టేజెస్లోనే అలెగ్జాండర్ చేసిన టైంలో కూడా తర్వాత ఫోన్ చేశాడు, సినిమా చేసిన తర్వాత కూడా. సినిమా చేసి ఇట్లా చేశాను మామ, ధవళ సచిన్ గారు చేశారు అది ఇది అని చెప్పి. ఆయన కూడా లాస్ట్ మూమెంట్లో అన్నారు, సినిమా ఆఫర్ లేక గుంటూరులో వెళ్ళి సెటిల్ అయిపోయాను. లేకపోతే ఏమైంది అండి అర్థంకి? లేకపోయినా అది ఏదనేమి ఇప్పుడు తిండికి లేక గడవటం కానీ, ఇల్లు లేక అలా కాదు, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటేనే కదా. అది ఎప్పుడు ఎంతసేపు ఏమనిపిస్తుంది అంటే నలుగురు దృష్టిలో ఉండాలి అనేది ఉంటుంది. కుదురుతుంది. ఎప్పుడైనా బాధపడ్డారు సార్ ఆయన చనిపోయే ముందు? ఎప్పుడన్నా సినిమా నాకు కనపడలేదండి, ఫోన్లో మాట్లాడుకోవటమే కదా తప్ప. లేదు మామ ఈ మధ్యన పెద్దగా చేయట్లేదు అని చెప్పడమే తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. అసలు వాడు యాక్చువల్గా కోటీశ్వరుడు అయ్యేవాడండి. వాడు కరెక్ట్గా వాడి ప్రోగ్రాంలో వాడు ఉండుంటే 2 సార్లు సినిమా ఛానల్ అంటే యాక్చువల్గా టీచర్ కదండి గుంటూరులో. వాడు ఏం చేశాడు, ఒక సిస్టమ్ ఒకటి తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునేటప్పటికి దాసనారాయణ గారు సినిమాల్లోకి పిలిచేసరికి ఏదో నాటకం చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంకులు వేసుకుని సినిమాలు ఉన్నా లేకపోయినా నేను తినడానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పని పెట్టుకుని వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ 5 ఏళ్ళు చేశాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు సక్సెస్ కాల వాళ్ళ లెక్క ప్రకారం. దాంతో తిరిగి వచ్చాడు. ఈలోపు వీడు చేసిన ప్రాజెక్టు ఆ సిస్టమ్ సివి ధన్ అని చెప్పని గుంటూరులో ఒకనొక టైంలో ఈ ట్యూటోరియల్ కాలేజీలు ఉండేవి, ఆయన అడాప్ట్ చేశాడు. ఆయన కోట్లు సంపాదించుకున్నాడు, వీడేమో సంపాదించుకోవాలా. మళ్ళీ తిరిగి వచ్చి స్కూల్లోనే ఉన్నాడు. స్కూల్లో ఉండగానే మళ్ళీ ఇదే చేసుకుంటా ఉండగా మళ్ళీ దాసనారాయణరావు గారే మళ్ళీ పిలిచారు. వసే రామలమలో నేను ఇన్స్పెక్టరు, వాడు హెడ్ కానిస్టేబుల్ అట్లా. ఇక అప్పటి నుంచి మళ్ళీ సక్సెస్ అయ్యాడు లక్కీగా. ఓకే, సక్సెస్ అయ్యాడు. నరసింహనాయుడు టైంలో వాడు మేనేజర్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడికి 5-6 ఏళ్ళు మెడ్రాస్ ఇండస్ట్రీ సంగతి తెలుసు కదా, పెట్టుకున్నాడు. ఈ బికేమ్ ఏ సక్సెస్. లక్కీ, అదృష్టవంతుడు. ఎలా ఉండేది కమెడియన్స్తో మీరు ర్యాప్? బ్రహ్మానందం గారు అసలు బ్రహ్మానందం అయితే నన్ను మామూలుగా రఘునాథ్ రెడ్డి అన్నాండి, రే రఘు అంటాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ, నన్ను రఘునాథ్ రెడ్డి అని పూర్తి పేరుతో ఎవరు పిలవరు, రే రఘు అంటారు. చాలా బాగుంటుంది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, చాలా పద్ధతిగా. ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో 2014-13 నుంచే స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ ఒక కమెడియన్ మనం మిస్ అయ్యాం. ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, ధర్మవరపు గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు, అవతి ప్రసాద్ గారు, అవును, కొండవలస గారు, ఇలా చెప్పుకుంటూ వేణుమాధవ్ గారు, మొత్తాన్ని మిస్ అయ్యాం. చాలా ఎలా అనిపించింది? అంత ఫ్రెండ్లీగా ఉండే అరే అనుకునే ఫ్రెండ్స్ ఒక్కసారిగా అలా పడిపోతున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి దాకా మనం చూస్తూనే ఉన్నాం. ఎలా అనిపించింది సార్? ఏముందండి, ఏవిఎస్ గారు పోయినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేమిద్దరం కలిపి పనిచేసింది. నాకు ఆయన గురించి మాట్లాడమంటే ఏడుపు వచ్చింది. నాకు ఏడుస్తానే చెప్పా. పైగా ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఆరేటర్ చెప్పడానికి, కానీ ఇది నాకు పెద్దగా చేత కాదు. దాంతో అసలు ఒక్కొక్కళ్ళు నాకు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో చేశాను, కానీ ఏవిఎస్ గారితో ఉన్నంత క్లోజ్ కాంటాక్ట్ లేదు నాకు. ఇప్పుడు మీరు చెప్పిన కొండవలస కానీ ఇంకోటి కానీ ఏదో 1-2 సినిమాలు అట్లా చేసినయే. కానీ యాక్చువల్గా కొండవలస చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన నాటకాల దగ్గర నుంచి నాకు తెలుసు. ఓకే,
మేము కండక్ట్ చేసిన పరిషత్తులో కూడా నాటకాలు ఆడాడు ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ కళ్ళు చిదంబరం క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు, ఆ వాయిస్ని ఈయన క్యాపిటలైజ్ చేసుకున్నాడు. ఏదన్నా కానివ్వండి, వాట్ ఎవర్ ది కేస్ మేబీ, బట్ అన్ఫార్చునేట్. ఇలా మొత్తానికి ఇండస్ట్రీ మంచి ఆర్టిస్టులని కంటిన్యూస్గా పోగొట్టుకుంటూనే ఉంది. బాగా బాధ అనిపించింది మీకు ఎవరు ఈ చనిపోయిన వాళ్ళల్లో? ఏవిఎస్ గారు. చాలా. మేమిద్దరం అక్కడ ఆ పంజాగుట్ట కేర్ హాస్పిటల్ వెనక పక్కన ఇద్దరం ఎదురు బదురు ఉండేవాళ్ళం. నేను అపార్ట్మెంట్లో, ఆయన సొంత అపార్ట్మెంట్లో. ఆయన పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలు ఆఫీసులో నన్ను చేయమని చెప్పి చేసి చాలా క్లోజ్గా ఉండేవాడండి. కానీ చాలా మందిని ఇండస్ట్రీ కోల్పోయాం మనం. కోల్పోయారు. మంచి నటులు. కొత్త కామెడియన్స్ కూడా వస్తూనే ఉన్నారు. దే ఆర్ ఆల్సో వండర్ఫుల్. వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఏదైనా సందర్భం మీకు ఎదురైందా? అంటే సినిమా చాలా వరకు మనము ఆ సినిమాలో చేస్తున్నాం ఈ రోజు అనిపించి సడన్గా ఒక్క నైట్లోనే క్యారెక్టర్స్ మార్చేసి వేరే ఆర్టిస్ట్ని పెట్టడం మీకు ఇబ్బంది పడ్డది? ఒక సినిమా అయిందండి, దాసనారాయణరావు గారిది అయ్యింది. అది కూడా అనుకోకుండా అయింది. మన నాట్ మిస్టేక్, నా సినిమా పేరు కళ్యాణ ప్రాప్తిరస్తు. కొత్త హీరో, కొత్త కుర్రాళ్ళు. సుమ దాంట్లో ఫస్ట్ టైం చేసింది, యాంకర్ సుమ. ఓకే. వాళ్ళు దాంట్లో నేను ఒక లేడీ ఆర్టిస్ట్ ఫాదర్ క్యారెక్టర్. షూటింగ్ అయిపోయింది, అంటే కొన్ని రోజులు చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసరికి నేనేం చేశానంటే, విజయ నిర్మల్ గారి సినిమా 2 కుటుంబాల కథ మెయిన్ విలన్, దాంట్లో కమిట్ అయ్యా. రాజమండ్రిలో చేస్తున్నాం, పంటల మీద చేస్తున్న టైంలో ఏమైందంటే ఇట్లా రావాలి అన్నారు. విజయ నిర్మల్ గారు ఏమో జనరల్గా వదలరు. అంత ఇది పని ఉండటమా లేకపోవటమా అనేది కాదు, కానీ ఆవిడ డేట్ అయితే ఆవిడ దగ్గర ఉండాల్సింది అక్కడ. ఆ రకంగా అక్కడ ఉన్నాను, అయిపోయింది. అంతకుముందు ఒక్కరోజు ముందే నా క్యారెక్టర్ మొత్తం చేంజ్ చేసి మురళీమోహన్ గారు చేత చేయించారు. ఆ తర్వాత నేను వచ్చి అట్లా కాదు సార్, నేను ఏదో ఒకటి చేస్తాను అంటే, సరే ఇంకొక చిన్న సీన్ ఒకటి ఏదో క్రియేట్ చేసి నా చేత చేయించారు. అది ఒకటి పోయిందండి ఆ కొత్త సినిమా. దీనికి చాలా సినిమాలు మంచి మంచి రోల్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ మంచి పేరు తెచ్చుకున్నాక కూడా మనకి మళ్ళీ కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే ఏదో జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టినట్టు వెనక పెడతారు, డైలాగ్స్ ఉండవు. అలా బాధపడ్డ సందర్భాలు సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్ మీ కెరీర్లో? అలా జూనియర్ ఆర్టిస్ట్ లాగా నేను